దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. 2026 సంవత్సరము జనవరి 2 దేవుని మహాకృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో మరి దేవుని అనుదినము ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మరి తన నూతన ఆత్మను మనకు దయచేసి నూతన హృదయాన్ని మనకు అనుగ్రహించి నూతన బలము చేత మనలను నింపి మరి తన్ను గూర్చినటువంటి నూతన ప్రత్యక్షతలు మనకు అనుగ్రహించి నూతన అభిషేకము చేత మనలను నింపి నడిపించునుగాక. ఆమేన్. మరి దేవుని వాక్యాన్ని చూద్దాం పిల్లారా. నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3 నుంచి 12 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము మరి మొదటి 12 వచనాల్లో మరి మండుచున్న పొదలో దేవుడు మోషేను దర్శించి ఆ ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికను మోషేతో దేవుడు తెలియజేస్తున్నాడు. చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. మోషే తన మామ ఇత్రో యాజకుడు, మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రో యొక్క మరి గొర్రెల మందను మేపుతూ మరి ఆయన ఆ యొక్క దేవుని పర్వతమున పైకి ఆయన వచ్చాడు. ఆ హోరేబు పర్వతం పైన మరి చక్కటి పచ్చికలను గొర్రెల కొరకు గొర్రెల మందను మేపడానికి ఆయన మరి గొర్రెలను కాస్తూ గొర్రెలను మేపుతూ ఆయన ప్రయాణిస్తున్న సమయంలో మరి ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఆ యొక్క ఒక అద్భుత కార్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఒక మరి ఆశ్చర్యమైనటువంటి సంఘటన ఆయనకు ఎదురైంది. ఏమిటి అంటే ప్రియులారా, అక్కడ ఒక పొద మండుచూ కనిపిస్తూ ఉంది. అగ్ని జ్వాలలలో ఒక పొద మండుతూ ఉంది. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. ఎందుకు తెలుసా? ఆ పొద నడిమిన అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి కనబడుతూ ఉన్నాడు. యెహోవా దూత ఎవరు కాదు పిల్లరా, యేసు క్రీస్తు ప్రభుల వారే యెహోవా దూత. ఆయనే యెహోవా దూతగా పిలువబడుతూ ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభుల వారు ఆ మండుచున్నటువంటి ఆ యొక్క అగ్ని జ్వాలలలో ఆ పొద నడిమిలో మరి మోషేకు తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈ 2026 సంవత్సరంలో మరి దేవుడు మన జీవితాల్లో తన ప్రత్యక్షతను అనుగ్రహించాలని కోరుకుందాం. దేవుడు ఆ క్రీస్తు ప్రభుల వారు తన ప్రత్యక్షతను మనందరి జీవితంలో అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ 2026 సంవత్సరంలో మరి దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనము మరి వీక్షించడానికి దేవుడు మన మనోనేత్రములను తెరిచునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే చూద్దాం ప్రియులారా. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచిదని అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. చూసారా ప్రియులారా, అక్కడ యెహోవా దూత, మరి ఇక్కడ ఆయన అలాగూ వచ్చుట యెహోవా చూచెను అంటూ ఉన్నాడు. ద లార్డ్ saw that he turned aside to see God. God called unto him out of the midst of the bush. ఆయన మన ఆ మోషే ఈ
పొదలో ఏమి జరుగుతూ ఉన్నది, ఏమిటి అద్భుతం, ఏంటి ఆశ్చర్యకారమని చూడడానికి వచ్చినప్పుడు ఇదిగో దేవుడు ఆ పొద నుండి మాట్లాడుతూ మోషే మోషే అని అతనిని పిలుస్తూ ఉన్నాడు. అందుకు అతడు చిత్తం ప్రభువా అనాను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనేను. దేవుడు మోషేను ఎరిగినటువంటి వాడు. మోషే నామమును మోషేను పేరు పెట్టి పిలుస్తున్నటువంటి దేవుడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నిన్ను ఎవరు గుర్తించడం లేదని నువ్వు కృంగిపోతున్నావా? నిన్ను ఎవరు మరి గుర్తించడం లేదని నువ్వు ఏకాకిగా మరి నీలో నీవు బాధపడుతున్నావేమో. యేసయ్యకు నీ పేరు తెలుసు. ఆయన మన ప్రతి ఒక్కరిని ఎరిగినటువంటి వాడు. తన అరచేతులలో మనలను చెక్కుకొన్నాడు. కాబట్టి నీవు నేను ఈ 2026వ సంవత్సరంలో ధైర్యంగా ముందుకు సాగుదాం. యేసయ్య నాతో కూడా ఉన్నాడు. ఆయన నన్ను ఎరిగినటువంటి వాడు. ఎవరు నాతో నడిచినా, ఎవరు నాతో నడవకపోయినా ఈ 2026వ సంవత్సరంలో యేసయ్య నా కొరకు ఉన్నాడు. ఆయన నాకు ముందుగా నడుస్తాడు. ఆయన తన అరచేతిలో నన్ను చెక్కుకొన్నాడన్నటువంటి ఒక గొప్ప మరి తీర్మానంతో, ఒక గొప్ప మరి కాన్ఫిడెన్స్తో, ఒక గొప్ప ప్రిలరా నిశ్చయతతో ముందుకు సాగుదాం. ఆయన నమ్మదగినటువంటి దేవుడు, మనలను ఎరిగినటువంటి దేవుడు, మనలను నడిపించగలిగినటువంటి సమర్థుడు. అయితే ఆయన అంటున్నాడు, ఇదిగో దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనేను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. ఎప్పుడైతే దేవుడు తాను ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడనని ఎప్పుడైతే ఆయన తాను పరిచయం చేసుకున్నాడో, మోషే దేవుని చూడ్డానికి భయపడుతూ ఉన్నాడు. తన ముఖాన్ని కప్పుకొని దేవుని వైపు చూడ్డానికి భయపడ్డప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నా సహోదరుడా, నా సహోదరి, 2025వ సంవత్సరంలో నీవు పడిన శ్రమలన్నిటినీ దేవుడు చూచాడు. నీవు పెట్టిన మొరలన్నిటినీ ఆయన విన్నాడు. నీ బాధనంతటిని ఆయన చూశాడు. అయితే నిన్ను కష్టపెట్టిన వారందరినీ ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, వారు పెట్టిన మొరను వింటిని. నీవు చేసిన ప్రార్థనలన్నీ ఆయన విన్నాడు, ఆయన ఆలకించాడు. ఇంకా ఆయన అంటున్నాడు, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఈరోజు నీవు ఒంటరినని బాధపడొద్దు, ఎవరు నీ తోడు లేరని నీవు చింతించొద్దు. యేసయ్య నీతో ఉన్నాడు. తన అరచేతిలో నిన్ను చెక్కుకొన్నాడన్నాను కదా, ఆయన నీతో ఉన్నాడు. ఆయన నిన్ను ఎరిగినటువంటి వాడు. నువ్వు చేసి ప్రతి ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు. నిన్ను హింసించే వారిని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ బాధను ఆయన ఎరిగి ఉన్నాడు. మరి నిన్ను విడిపించడానికి 2026వ సంవత్సరంలో దేవుడు తన వాక్కును పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ ఇదిగో కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. అనగా
ఆ దేశము ఎవరి దేశము? కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూచి తిని కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనని మోషేకు దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇదిగో ఆ ఇశ్రాయేలు ప్రజల మొరలన్నిటిని నేను విన్నాను, వారి బాధలు నేను చూశాను, వారి పడే హింసలు నేను చూశాను, వారి మొరను ఆలకించాను. అయితే నీవు నీ ద్వారా వారిని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించేదను. నీవు ఫరో యొద్దకు వెళ్ళడానికి మరి సిద్ధపడమని మోషేతో అంటున్నాడు. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, దేవుడు, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించుదురా. నేను దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి దేవుడు మోషేను పిలిచి ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి, ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి మరి దేవుని సేవించడానికి వారిని ఇదిగో పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించడానికి దేవుడు ప్రణాళిక కలిగి మోషేను పంపించాడు. హల్లెలూయా. మోషేను దేవుడు ఎన్నుకొన్నాడు. మరి ఈ దినము ఈ 2026వ సంవత్సరంలో మరి నిన్ను నన్ను ఆ వాగ్దాన దేశమైనటువంటి నిత్య జీవంలోనికి నడిపించడానికి క్రీస్తు ప్రభుల వారిని ఆయన మన కొరకు ఈ లోక రక్షకుడిగా పంపించాడు. అలనాడు మోషే ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించి కనాను దేశంలోనికి నడిపిస్తానని. మరి ఈ దినము ఇదిగో పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు మరి నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగముల వరకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ 2026వ సంవత్సరంలో నిన్ను నన్ను మరి విడిపించి మన బంధకాలన్నిటిలో నుంచి మనలను విడిపించి, మన బాధల్లో నుంచి, మన శ్రమలన్నిటిలో నుంచి, ఈ 2025 సంవత్సరంలో పడిన శ్రమలన్నిటిలో నుంచి నిన్ను విడిపించి ఇదిగో వాగ్దాన దేశమైనటువంటి ఈ వాగ్దాన సంవత్సరమైనటువంటి 2026వ సంవత్సరంలోనికి నిన్ను నన్ను నడిపించడానికి క్రీస్తు ప్రభుల వారు సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు నేను చేయవలసింది ఏమిటి అంటే ఆ క్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని విని ఆయనను వెంబడిద్దాం. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను వాటికి ముందుగా వెళతానంటున్నాడు. మరి ఆ క్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని విని ఈ 2026వ సంవత్సరంలో క్రీస్తు ప్రభుల వారిని వెంబడించి ఆ వాగ్దాన దేశంలోనికి ఈ దేవుని వాగ్దానములన్నిటినీ స్వతంత్రించుకోవడానికి దేవుడు తన కృపాభాగ్యం మనందరికీ దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి యగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ కృపలో భద్రపరిచి మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించిన దేవా మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా,
మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని మేము విని అయ్యా ఆయనను వెంబడించి మీరు మా కొరకు సిద్ధపరిచిన ఈ 2026వ సంవత్సరంలో మీరు మా కొరకు సిద్ధపరిచిన మేలులు, ఆశీర్వాదములు, వాగ్దానములు అన్నిటినీ పొందుకొని దేవా మీ సాక్షులుగా నిలబడే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.